చిన్న వయసులోనే పెద్ద వయసున్న వ్యక్తిని పెళ్లి చేసుకుని 2 పిల్లలకి తల్లినయ్యాను. వ్యసనాలకి అలవాటు పడ్డ నా భర్త తాలినే ఎగతాళి చేశాడు. బ్రతికుండగానే నరకం అంటే ఏంటో చూపిస్తున్నాడు. గాడి తప్పిన నా జీవితాన్ని సక్రమమైన దారిలో నడిపించమని ఇది కథ కాదు జీవితాన్ని ఆశ్రయించానంటోంది రోహిణి. ఒక 5 years నుంచి ఫుల్ డ్రింకర్ గా అయ్యి అసలు ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు మేడం. అబ్బాయి మంచి సెటిల్డ్ కంపెనీలో జాబ్, నిన్ను చేసుకోవాల్సిన అవసరం ఆయనకేం వచ్చింది? అతను జాబ్ చేయకపోవడం వల్ల నేను పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల ఫ్యూచర్ ఉండాలి కదా అనేసి నేను బయటికి వెళ్ళి జాబ్ మానేశాడా? మానేశాడు. పోయింది. ఒక్కదాన్ని నా అత్తమామలు కూడా వచ్చి చూడలేదు, నా ఆడపడుచులు కానీ ఎవ్వరూ వచ్చి చూడలేదు మేడం. మా పేరెంట్స్ కి అప్పుడు మా నాన్న కిడ్నీ ఆపరేషన్ అయింది. పక్కన హస్బెండ్ రిహాబ్ లో ఉన్నాడు, ఫాదర్ కేమో కిడ్నీ ఆపరేషన్. మా మామయ్య మా ఆయన గారు వచ్చేసి తాళం బగల కొట్టేసి సామాన్లన్నీ తీసుకెళ్లిపోయారు నాకు చెప్పకుండా. ఎందుకు ఖాళీ చేస్తారు అది ఇది అనేసి వచ్చి అంటే వాళ్ళందరూ నన్ను కొట్టారు మేడం. అయ్యో, డబ్బులు ఒక్కొక్క రూపాయి నేను కూడేసుకున్నాను మేడం. పాప ఫీజు కట్టకుండా కూడా దాచుకున్నాను. లాస్ట్కి అడిగాను, నీ 3 నెలల సంపాదన నాది, రోజంతా 30 రోజులు అంటే 90 రోజులు నువ్వు కష్టపడి తీసుకెళ్లి వాళ్ళ చేతిలో వేస్తే నీలాంటి అమ్మాయి దగ్గర కూడా వాళ్ళ డబ్బులు కాళ్ళ మీద కూడా పడ్డాను మేడం. డబ్బులు ఇవ్వండి, నాకు వద్దు, ఏది వద్దు, నాకు ఇవ్వండి, ఫీజు కట్టుకుంటాను అనేసి అన్నాను. ఇంకా అమ్మనైతే దారుణంగా, అమ్మనైతే దారుణంగా తిడతాడు, భార్య కట్ట అధ్వానం తిడతాడు. ఆ మాటలు వింటే మాత్రం బతకొద్దు. నెలకు ఈ కాలు జారి కింద బాత్రూంలో జారి పడ్డదట. బాత్రూంలో జారి పడ్డా కూడా పట్టించుకుంటలేరట. అప్పటికప్పుడు ఇక తండ్రి నాకు గుద్దిన పోయి తీసుకొని వస్తా, మరి ఏం చేయాలా, బిడ్డ కదా. నేనే వాళ్ళు వెళ్ళి తిట్టినా కొట్టినా, నీ కాలు మొక్కుతా, నీ ఏలు మొక్కుతా, నీ గదవ పట్టుకుంటా అని మాట్లాడద్దు. గేట్ బయట ఈయన ఉంటాడు, గేట్ లోపల రూపంలో ఉన్న రాక్షసులు అంటారు. కానీ ఇప్పుడు కనుక మళ్ళీ తోలితే నేను పోయి మళ్ళీ కాలు మొక్కాలి, ఏలు మొక్కాలి, ఇది చేయాలి, అది చేయాలి, తాగుతూనే ఉంటాడు, కడగాలి, పిండాలి బట్టలు. ఇంత ఇసుకుపడ్డా మేడం. అంటే ఎంత బాధగా ఉంటుంది అంటేనండి ఇలాంటి కథలు వింటూ. ఇప్పుడు చేతులారా అమ్మాయి చేతికి ఏముంది, తెలివితేటలు ఉన్నాయని చెప్పుకునేటటువంటి ఒక మాట తప్ప చదువు లేదు, భర్త లేదు, సంసారం లేదు, కాపురం లేదు, పిల్లలకి తండ్రి లేడు. ఆ మనిషి ఎంతకాలం బతుకుతాడో కూడా తెలియదు ఈరోజు. ఒక చెడు అలవాట్లతోటి అతని శరీరాన్ని నాశనం చేసుకోవడంతో పాటు ఒక భార్యని, 2 పిల్లల జీవితాన్ని కూడా నాశనం చేశాడు. మీ నాన్నగారు ఇందాక ఒక డైలాగ్ అన్నారు, మా అమ్మాయి కాదండి కాపురం చేసింది నేను అని. దాని మీనింగ్ ఏంటి? నీ కాపురం నిలబెట్టడానికి 50 సార్లు ఆయన వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన పని వచ్చింది. అలా ప్రతిసారి పట్టుకొని 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 ఆయన నడుము పడిపోయింది. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం రోహిణి గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రోహిణి గారు రండి. నమస్తే అమ్మా, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మా ఇక్కడ లోకల్ మేడం, మియాపూర్ నుంచి వస్తాను. మియాపూర్ నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్. పెళ్ళి ఎంతకాలం అవుతుంది? 8 సంవత్సరాలు అవుతుంది. 8 years అవుతుందా? ఇదేంటి లవ్ మ్యారేజ్, అరేంజ్డ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. పిల్లలు? 2 పిల్లలు మేడం, పాప బాబు. పాప బాబు. చెప్పండమ్మా, ఇక్కడి వరకు రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఫస్ట్ స్టార్టింగ్ లో బాగానే ఉన్నాడు మేడం, జాబ్ చేసుకుంటూ బాగానే ఉన్నాడు. ఒక 5 years నుంచి ఫుల్ డ్రింకర్ గా అయ్యి అసలు ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు మేడం. మీ వయసు ఎంత ఉంటుంది, మీ వారి వయసు ఎంత ఉంటుంది? నాది 24, అతని 39 మేడం. ఓయ్, మ్యారేజ్ 8 years అన్నావు? 8 years అవుతుంది మేడం. అది మ్యారేజ్ 8 years. అప్పుడు నీ ఏజ్ ఎంత? 18 కదా. మైనర్ మ్యారేజ్. 18 కూడా ఇక్కడ 16 years కి పెళ్లి అయిపోయిందా? ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తారా? ఇంట్లో వాళ్ళే మేడం. అతని వయసు ఎంత? అతని వయసు అప్పుడు 29 మేడం. అప్పుడు 29?
ఓర్ని 12 years 13 years ఇప్పుడు ఎంత అమ్మా? ఇప్పుడు ఎంత అతని వయసు? ఇప్పుడు 39 సార్. 14-15 years తేడా ఉంది. అప్పో, ఏం చేస్తూ ఉంటాడు మీ ఆయన? ఫార్మసీ ఫీల్డ్ మేడం, అరబిందో. అబ్బా మంచి ఫీల్డ్ లోనే. మరి అలాంటి చిన్న పిల్లని ఎలా చేసుకున్నాడు? ఫస్ట్ మ్యారేజ్ అయినా అతనికి? ఫస్ట్ మ్యారేజ్ సార్. ఎందుకంత తొందరపడ్డారు మీ పేరెంట్స్? అంత వయసులో ఉన్న అబ్బాయిని తీసుకొచ్చి ఒక మైనర్ అమ్మాయిని చేసి సెటిల్డ్ అబ్బాయి చిన్నపిల్లని ఎందుకు చేసుకున్నాడు? అంటే అమ్మకు కొంచెం హార్ట్ పేషెంట్ మేడం. అంత అసలు నిన్ను చేసుకోవాల్సిన అవసరం ఆయనకేం వచ్చింది? నీకు అవసరం బానే ఉంది, అబ్బాయి మంచి సెటిల్డ్ కంపెనీలో జాబ్, నిన్ను చేసుకోవాల్సిన అవసరం ఆయనకేం వచ్చింది? అతనికి బిఫోర్ ఒక లవ్ మ్యారేజ్ ఉందంట మేడం. అతను అక్కడి నుంచి అవాయిడ్ కావడానికి నన్ను చూసి లవ్ డిస్ప్యూట్ ఉంది. పెళ్లి అయిందా అవ్వలేదా? అవ్వలేదు మేడం. లవ్ ప్రాబ్లం ఉంది. అది నాకు పెళ్ళయ్యాక తెలిసింది మేడం. ఓకే, మీరు ఎంతవరకు చదువుకున్నారు? నాది ఇంటర్ మేడం. పెళ్ళాక కూడా చదువుకున్నారా? ఈ లోపే పెళ్లి చేస్తారు కదా. ఈ లోపలే చేస్తారు. ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? మీరు, మీ అత్త మామ, లేకపోతే అత్త మామ, మా ఆయన, పిల్లలు. 8 years నుంచి అందరూ కలిసే ఉంటున్నారు? 5 years ఉన్నాం మేడం. తర్వాత సపరేట్ తర్వాత ఇలానే తాగుతుంటే మీతో మాకు సంబంధం లేదు, బయటికి వెళ్ళిపోండి వాళ్ళ పేరెంట్స్ కూడా వెక్స్ అయిపోయారు ఈయన తాగుడికి. బయటికి వెళ్ళిపోండి అనేసి అన్నారు. అంటే ఇంట్లో ఉంటే మా దగ్గర నుంచి వస్తుంది, పేరెంట్స్ అంటున్నారు అనేసి బయటికి పంపించేశారు మేడం. బయటికి వెళ్ళా కూడా ఇంకా అలానే కంటిన్యూ అయింది మేడం. ఇంకా అతను జాబ్ పేరెంట్స్ ఏ ఉండి మార్చలేకపోయారు, బయట ఇంకా వెచ్చలవిడితనం అవుతుంది కదా, నిన్న అసలు లెక్క చేయడుగా. అతను జాబ్ చేయకపోవడం వల్ల నేను పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల ఫ్యూచర్ ఉండాలి కదా అనేసి నేను బయటికి వెళ్ళి జాబ్ మానేసాడా? మానేశాను. పోయింది. ఇలా డ్రింక్ చేస్తుంటే తీసేశారు మేడం. ఎన్ని ఇయర్స్ అయింది జాబ్ పోయి? 5 years మేడం. అప్పటి నుంచి ఇంటి సంపాదన అంతా ఎట్లా పోషణ? నువ్వు ఎంత శాలరీ వస్తుంది నీకు? 10,000. ఓయ్, అరవిందో కంపెనీ శాలరీకి నీ 10,000కి ఆయన క్రెడిట్ కార్డ్స్ అనేసి యూజ్ చేస్తా ఉంటాడు మేడం. అదే మొత్తం ఇక క్రెడిట్ కార్డులు ఇవన్నీ వాడేశారు. మొత్తం 10,000తోనే నలుగురునమ్మా? వీళ్ళిద్దరు పిల్లలు? అవును సార్. నలుగురు. ఇద్దరు పిల్లలు, మీరిద్దరు. మీరిద్దరు. మళ్ళీ ఎందుకు అతను జాబ్ ట్రై చేయలేదు? 5 years అతనికి ఇంట్రెస్ట్ లేదనేసి అన్నారు సార్. ఇంట్రెస్టా? లేదంటే తాగి పడుకోవటం ఆ రోజంతా? తాగి పడుకోవడం వల్ల నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు బిజినెస్ పెడతాను, నాకు చేయడం ఇష్టం లేదనేసి మానేశాడు. ఒకళ్ళ దగ్గర చేయడం ఇష్టం నీ 10,000 అతను తాగుడికే అయిపోతాయిగా, లేదంటే అతనికి వేరే సంపాదన ఏమైనా ఉందా? లేదు సార్, ఇంకా వేరే సంపాదన ఏం లేదు. క్రెడిట్ కార్డ్ ఏమన్నా ఇంట్లోకి ఏమన్నా కావాలన్నా కానీ నా 10,000 సరిపోకుంటే క్రెడిట్ కార్డు. ఏం చదివాడమ్మా అతను? ఎంఎస్సి సార్. ఎంఎస్సి ఫార్మసీయా ఏంటి? ఎంఎస్సి ఆర్గానిక్. కెమిస్ట్రీ. అయ్యో, నీ పెళ్ళైనప్పటి నుంచే ఉందేమోనమ్మా తాగుడు అలవాటు? కాదా? పెళ్ళైనప్పటి నుంచే ఉంది సార్. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత, లవ్ బ్రేకప్ తర్వాత మొదలై ఉంటది. తెలీదు సార్, నాకైతే పెళ్ళైనాకనే ఉంది అనేసి నా మీద ఇప్పుడు పెడుతున్నారు. స్టార్టింగ్ అంతా బానే ఉన్నాడు ఆయన? స్టార్టింగ్ లో అంటే ఇంకా బాగున్నాడంటే బూతులు. ఒక 5 years నుంచి ఇలా ఉందన్నారు కదా? 5 years నుంచి ఇలా ఉంది ఇప్పుడు మేడం. పరిస్థితి మీద అప్పుడు బెటర్, అంతేగాని అంటే తాగడం లేదు మేడం, జస్ట్ నార్మల్ గా తాగేది కానీ ఇంత లేదు. ఇంక ఎప్పుడైతే మీ హస్బెండ్ కూడా వచ్చారా ఇక్కడికి? మీ హస్బెండ్ కూడా వచ్చారా? నేను హస్బెండ్ ఎవరు వచ్చారు? మా పేరెంట్స్ మేడం. ఇప్పుడు మీ హస్బెండ్ కి దూరంగా ఉంటున్నావు నువ్వు? ఎంతకాలం నుంచి? 6 months అవుతుంది. 6 months. 6 months బ్యాక్ ఏం జరిగింది? అంటే ఇతను ఇలానే తాగుతుంటే రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్లారు మేడం. అక్కడ దాకా వెళ్ళాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది ఇంట్లోకి. ఫస్ట్ టైం వెళ్ళాను మేడం. ఫస్ట్ టైం తీసుకెళ్లారు. 3 months అయినాక మళ్ళీ వచ్చాక ఒక 3 months 3 to 4 months బానే ఉన్నాడు. మళ్ళీ ఒక 3 to 4 months తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు మేడం. మళ్ళీ స్టార్ట్ చేశాక మళ్ళీ ఒక 1 year ఇలానే వాళ్ళ అక్కడ ఏమైనా ఖర్చు అయిందా మీకు? 50,000 అనేసి అన్నారు. 3 నెలలు ఉన్నాడా? 3 నెలలకి. మీ అత్త మామ సపోర్ట్ చేశారా? ఫైనాన్షియల్ సపోర్ట్? మరి ఎక్కడి వాళ్ళ నుంచి వచ్చి? సిస్టర్ పెట్టుకుంది మేడం. ఓకే, ఎందుకంటే మీకు వచ్చే 10,000 మీ ఇంటికే సరిపోతుంది. సో అయినా గానీ నువ్వు ఆయన మార్చుకోవడానికి ఇంకా ట్రై చేసావు? ట్రై చేస్తూనే ఉన్నాయి. ఇంకా ఓపిక నశించిపోయింది. అయితే ఫస్ట్ టైం వెళ్ళాడు మేడం. నార్మల్ గా వచ్చాడు. ఇంకా అప్పుడే రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి వచ్చాక బయటికి పంపించేశారు మమ్మల్ని. మీ బతుకు మీరు బతకండి, మా ఇంట్లో ఉంటే మా వల్ల అవ్వట్లేదు, మేము ఇప్పటి వరకే ఉన్నాం కదా, మేము ముసలోళ్ళము అనేసి మాట్లాడారు. బయటికి వచ్చాక కూడా తాగుడు అలానే కంటిన్యూ అవుతూ ఒక 1 year చూసారు మేడం. మళ్ళీ 1 year మళ్ళీ పంపించారు సెంటర్ కి. మళ్ళీ ఒక 1 month ఉంచారు మేడం. ఆ 1 month లో పిల్లల్ని పట్టుకొని నేను ఒక్కదాన్నే ఉండిపోయాను మేడం. అపార్ట్మెంట్ తీసుకున్నారు లోన్ మీద. పిల్లల్ని పట్టుకొని నేను ఒక్కదాన్నే ఉండిపోయాను. కొత్త అపార్ట్మెంట్ ఒకటి కొన్నారు, ఎవరి పేరు మీద ఉంది? అది రిజిస్ట్రేషన్ అవ్వలేదు మేడం. ఒక్కదాన్నే, నా అత్తమామలు కూడా వచ్చి చూడలేదు, నా ఆడపడుచులు కానీ ఎవ్వరూ వచ్చి చూడలేదు మేడం. మా పేరెంట్స్ కి అప్పుడు మా నాన్న కిడ్నీ ఆపరేషన్ అయింది. పక్కన హస్బెండ్ రిహాబ్ లో ఉన్నాడు, ఫాదర్ కేమో కిడ్నీ ఆపరేషన్. ఒక్కదాన్ని డ్యూటీ అదే అపార్ట్మెంట్ లో షాపింగ్ మాల్ లో డ్యూటీ చూసేసుకొని పిల్లల్ని స్కూల్ పంపించుకొని చేసుకున్నాను మేడం 1 month. పాపకు 40,000 కట్టాలి మేడం ఫీజు, బాబుకి 45,000. ఇద్దరు కట్టే సిచ్యువేషన్ నాకు లేదు అనేసి నేను గవర్నమెంట్ స్కూల్లో పాపని జాయిన్ చేయించాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.